తోటకూర కర్రీ వండుతున్నాం. తోటకూర అయితే ఇట్లా మంచిగా నారలు తీసేసి చిన్న చిన్నగా కోసుకొని కడిగి ఉంచి పచ్చిమిరపకాయలు, ఎల్లిగడ్డ అట్లాగే ఆయిల్ పెట్టి మనం ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసి ఎల్లిపాయ అయితే కోలనివ్వాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ ఇవి కూడా వేసి ఫ్రై కానివ్వాలి. అట్లాగే తోటకూరలకు కొంచెం మునగాకు తాలింపు వేసుకుంటే మునగాకు మంచిది కాబట్టి ఏరుకు పండ్లకైనా మంచిది. అందుకనే మునగాకు ఇట్లా పోస్తూ కొంచెం వేసుకొని వండుకుంటే మంచిది. మునగాకు కూడా కొంచెం ఆయిల్లో గొలింది కదా, పసుపు అల్లం కొంచెం వేసి తోటకూర అయితే వేసింది. కడిగిన తోటకూర వేసేసి కలిపేసుకున్నాం. తోటకూర మొత్తం ఉడికినాక టమాటా అయితే వేయాలి. టమాటా వేసి టమాటా కూడా ఉడకనియాలి. మూత పెట్టేసి మునగాకు తోటకూర అయితే రెడీ. ఇట్లా ఉడకనియాలి. టమాటా కూడా మంచి ఉడికిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, బై. మరి మధ్యాహ్నం లంచ్ మాకు ఇది టమాటా పచ్చడి కూడా కొంచెం ఇట్లా అంచు వేసుకుంటే, నిమ్మకాయ పచ్చడి అన్న టమాటా పచ్చడి అన్న అంచుకేసుకుంటే సూపర్ ఉంటుంది. వేడి వేడి రైస్, తోటకూర, మునగాకు పచ్చడి కర్రీ, అలాగే టమాటా పచ్చడి. ఓకేనా ఫ్రెండ్స్, బై. మరి